నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలు పెట్టుకుంది మరో 5 రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతోంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ముఖ్యంగా ఏపీకి కీలక కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఇక కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి బడ్జెట్ ఇది గతంలో కంటే భిన్నంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది 244 స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇక మ్యాజిక్ ఫీవర్ కు దూరంగా ఉండిపోయింది ఈ తరుణంలో ఏపీలో టీడీపీ బీహార్లో జేడీయూ సాధించిన సీట్లు కీలకంగా మారాయి వాటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన దుస్థితి ఏర్పడింది అందుకే గతం మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటామంటే కుదిరే పని కాదు ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్దపీట వేయక తప్పని పరిస్థితి ఇక అదే అదునుగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేయాలని విభజన హామీలు అమలు చేయాలని టీడీపీ మీద ఒత్తిడి పెరుగుతోంది కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు ఆచరణ సాధ్యం కాని హోదా లాంటి అంశాల జోలికి పోవడం లేదు సాధారణంగా కేంద్రంలో టీడీపీ కీలకంగా ఉన్న బ్లాక్ మైలింగ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు చంద్రబాబు ఇక మోడీ ప్రభుత్వంతో సఖ్యతతో మెలుగుతూ వ్యూహాత్మకంగా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలని చూస్తున్నారు ఇక బడ్జెట్లో ఏపీకి ఎక్కువగా కేటాయింపులు ఉండేలా ఆయన మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర పెద్దల వద్ద ఏపీకి సంబంధించిన కీలక అంశాలను బయటపెట్టారు వాటి కోసం నిధులు భారీగా అడిగారు ఇక ఇదే విషయంపై ఢిల్లీ వర్గాల్లో ఒక రకమైన ప్రచారం జరుగుతోంది ప్రధానంగా అమరావతిని మళ్ళీ ఏపీ రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని చూస్తున్నారు ఆ ప్రాంత రూపురేఖలను మార్చాలని భావిస్తున్నారు ఇందుకోసం ఆయన 50,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినట్లు సమాచారం ఇక ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరాన్ని తిరిగి పట్టాలెక్కించడం కోసం 12,000 కోట్ల రూపాయలు చంద్రబాబు అడిగినట్లు తెలుస్తోంది గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ పూర్తిగా విధ్వంసానికి గురైంది అప్పుల భారం పెరిగిపోయింది పరిమితి దాటిన అప్పుల క్లియరెన్స్ కి 12,000 కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు అభ్యర్థించినట్లు తెలుస్తోంది అలాగే ఇన్ఫో ప్రాజెక్టులకు 10,000 కోట్లు ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టులకు 60,000 కోట్లు అడిగినట్లు సమాచారం అయితే చంద్రబాబు అడిగినవన్నీ కాకుండా కొన్నింటినైనా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది అందుకే మరో 5 రోజుల్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరేం జరుగుతుందో చూడాలి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి